పాత్రికేయ మిత్రులందరికీ కూడాను నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ రోజున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునేటువంటి క్రమంలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువు కొరకు సహాయం చేసేదానికోసం మనిషికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఇచ్చేదాని కొరకు మరి చెప్పిన మాట ప్రకారం జూన్ నెల నుండి అమలు జరుపుతామని చెప్పారు. ఆ ప్రకారంగానే మరి ఈ జూన్ నెలలో చదువుకునేటువంటి బిడ్డలందరికీ కూడాను మరి తల్లికి వందనం పేరుతో సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కార్యక్రమాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందో, ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలని పాలనను సాగిస్తూ ఉందో, అలాగనే రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంత మేరకు కృషి చేస్తుందో, ఆర్థిక పరిస్థితుల మెరుగు కొరకు కృషి చేయడం అనేటువంటి అంశంతో పాటు మరి నిరుద్యోగులకు కూడా భృతి కల్పించే దానికోసం అన్ని విధాల సహాయం చేయడమే కాకుండా డిఎస్సిని మరి డిక్లేర్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అందువలన ప్రజలందరూ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్షంగా నిలబడి వారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే కాలంలో కూడా ఇదే విధమైనటువంటి మద్దతును, సహాయాన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.